హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సినీ అప్డేట్స్. ఈ వీడియోలో మనం కుబేరా మూవీ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గో టు ద వీడియో. కుబేరా 3 hours 2 minutes రన్ టైమ్ తో రిలీజ్ అయింది. మరి దీన్ని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఒక మంచి కొత్త ప్లాట్ తో వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం చాలా బాగా అనిపించింది. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ లాంగ్వేజ్ ని యూజ్ చేయలేదు. మరి మూవీ స్టోరీ వచ్చేసి 15 years కి సరిపడా ఆయిల్ ని కనుగొన్నాము అని అంటారు. దాని తర్వాత దీనిలోకి నాగార్జున లాగుతారు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఏంది, నాగార్జున ఎందుకు తీసుకున్నారు, అండ్ దీనిలో బెగ్గర్ ని ఏ ప్లేస్ లో ఉంచిర్రు అనేది మూవీ స్టోరీ అన్నట్టు. సో మూవీలో ప్లస్ అనిపించేది, మీకు చూడాలి అని అనిపించేది ఏంటి అంటే ధనుష్ గారి యాక్టింగ్. నిజంగా చెప్తున్నా, ఆయన ఆ బెగ్గర్ రోలో అసలు జీవించారని చెప్పొచ్చు. ఆయన ఇంట్రో షాట్ ఉంటది, ఆ షాట్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఆ షాట్ లో ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగా చేసిరు. దీనికి ఇంకొక ప్లస్ ఏంది అని అంటే, నార్మల్ గా రష్మిక గారు ఏ మూవీలో అయినా యాక్టింగ్ చేసేటప్పుడు అది కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. దీనిలో కొంచెం బెటర్ అనిపించింది. ఈ మూవీ శేఖర్ కమలాకర్ గారి బెస్ట్ మూవీస్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పే విషయం మాత్రం మూవీ చూసిన వాళ్ళే వినండి, ఎందుకంటే ఇది స్పాయిలర్ అనవచ్చు. సో నాగార్జున గారికి ఆ జైలు నుంచి బయటకు వచ్చే సీన్ ఉంటుంది చూసిరా, అప్పుడు ఎమోషనల్ పార్ట్ అంత క్యారీ చేయలేదు. అక్కడ ఆ కోర్టు దగ్గర ఉండే సీన్ కి నాగార్జున గారికి బెయిల్ వస్తుంది అనే సంతోషంతో, నమ్మకంతో వాళ్ళ భార్య వాళ్ళ కూతుర్ని కూడా తీసుకొచ్చి కార్ లో కూర్చోబెడుతుంది. అండ్ వీళ్ళు ఇక్కడ బాధపడుతూ ఆ వ్యాన్ ఎక్కి వెళ్తుండగా నాగార్జున గారు వాళ్ళ కూతుర్ని చూసి ఎమోషనల్ గా అయ్యి కిందికి దాక్కుంటారు. అండ్ అప్పుడు చెప్పిన దానికి ఒప్పుకొని జైలుకి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళ కోసం పనిచేస్తా అంటే అది ఒక కొంచెం డెప్త్ ఉంటది అని అనిపించింది నాకు. సో టోటల్ గా బీజిఎం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అండ్ యాక్టింగ్ పరంగా అందరూ చాలా బాగా చేశారు. అండ్ మూవీ చూడాలా లేదా అని మీకు ఇంకా డౌట్ ఉంటే, మిగతా వాళ్ళు చెప్పినట్టు మూవీ ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పలేమో, కానీ మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ దానిలో ధనుష్ గారి యాక్టింగ్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మూవీలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి, మంచి రిఫ్రెషింగ్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా చూడండి. మూవీలో మాత్రం ఎమోషనల్ బాండింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మావా. సో ఇలాంటి మంచి డీటెయిల్ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనే నమ్మకం నాకు ఉంది. సో అలాగే ఒక లైక్ ఇచ్చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.